వచ్చేసరికైతేనేమో రెడ్మీ A7 Pro 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్ యూనిక్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాము. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే పక్కా చేయండి. రెడ్మీ వాళ్ళ రెడ్మీ A7 Pro 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్‌గా లాంచ్ అయిపోయింది. పైన మీరు ఆన్ ద స్క్రీన్ మీద ప్రైస్ చూసుకోవచ్చు. 11,500 ఉంది. సేల్ వచ్చేసరికైతే 15థ్ ఏప్రిల్ నుంచి సేల్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఎల్లుండి నుంచి స్టార్ట్ అయిపోతుంది అఫీషియల్‌గా సేలు. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో బై కింగ్ ఆఫ్ పవర్ అండ్ స్టైల్ అనేసి అయితే పెట్టిర్రు. సో చూద్దాం ఏం హైలైట్స్ ఏమున్నాయంటే మాత్రమే రాయల్ స్టైల్ రీగల్ కెమెరా డెకో అని వస్తుంది. పెద్ద బ్యాటరీ వస్తుంది. 6300 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఒక నిమిషం 6.9 ఇంచెస్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇది యూనిఎస్ఓసి వాళ్ళ ప్రాసెసర్ వస్తుంది బై. అండ్ 32 మెగాపిక్సెల్ డ్యూయల్ ఏఐ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఇది కొంచెం హైలైట్ అనుకోవచ్చు. 3 కలర్ ఆప్షన్స్‌తో పాటు కూడా వస్తుంది. సన్‌సెట్ ఆరెంజ్ కలర్ అండ్ మిస్ట్ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో కూడా బాగానే ఉంది. ఆక్టోకోర్ ప్రాసెసర్ అనేసి అయితే మెన్షన్ చేసిరన్నమాట బై. సో ఇది హైలైట్. ప్రైస్ చూసిర్రు కదా! దీంట్లో వేరియంట్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ వస్తది 11,500కి ఉంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 12,500కి ఉంది. ఒకవేళ మీకు కార్డ్ ఆఫర్స్‌తో పాటు ₹1000 ఏమైనా డిస్కౌంట్ వస్తుంది, లేకపోతే ₹500 డిస్కౌంట్ వస్తుందంటే మాత్రం 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తీసుకోమంటారు. జస్ట్ స్టోరేజ్ అన్నా ఎక్కువొస్తది అనేసి అయితే ఒక అడ్వైస్ అనమాట. ఎక్కడ కొనుక్కోవచ్చనా అంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు నేను చెక్ చేసే టైంకైతే అమెజాన్‌లో ఇది లిస్టింగ్ అయిపోయింది. ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అమెజాన్‌లో అవైలబుల్ అయితది. సేల్ స్టార్ట్ కాంగానే. ఎప్పుడంటే మాత్రం ఇక్కడ చెప్పిర్రు కదా! 15థ్ ఏప్రిల్ నుంచి అమెజాన్‌లో అవైలబుల్ ఉంటది. అమెజాన్‌లోకెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ గురించి మిగతా అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ హైపర్ ఓఎస్ అయితే మెన్షన్ చేసిర్రు. 4 ఇయర్స్ ఆఫ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్ 4 ఓఎస్ అప్‌గ్రేడ్స్ అండ్ 6 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్‌తో పాటు కూడా వస్తుంది. హైపర్ ఐలాండ్‌తో పాటు కూడా వస్తది. సో, సింకింగ్ బాగానే ఉంది బై. క్లిప్ బోర్డ్స్ ఇవన్నీ ఫీచర్స్ ఒక్కటిసారి అయితే మంచిగా అనిపించినాయి. కెమెరా ఫీచర్స్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఆ! ఇవన్నైతే బాగున్నాయి బై. లైక్ మిగతాయన్ని కూడా బాగానే ఉన్నాయి. సో, అవి ప్రైస్ అయితే చూసిర్రు కదా! నేనైతే ఒకటే మాట అంటాను. ఇక్కడ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కి, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కి ఈ రెండిట్లో ఏది కావాలంటే మాత్రమే 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తీసుకోమంటాను. ఒక ₹1000 అడిషనల్‌గా పెట్టుకుంటే మీకు స్టోరేజ్ ఎక్కువ వస్తుంది. సో, 64 జీబీ స్టోరేజ్ ఎక్కువ వస్తుంది. అదొకటి సలహా అయితే ఇస్తాను. అండ్ అక్కడికైనా సరే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. మేబీ ఒక ₹500 తక్కువ వచ్చినా సరే కూడా తీసుకోమని ఒక సలహా అయితే ఇస్తాను. స్టోరేజ్ ఎక్కువ వస్తది కాబట్టి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ అయితే పెద్దగా నేనైతే ఎక్కువైతే ఎక్స్‌పెక్ట్ చేయలేను. ఇంకా ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా. సో, డీసెంటే. ఓకేష్ ఫోన్ అనుకోవచ్చు. అండ్ ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే అయితే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ స్పెసిఫికేషన్స్‌కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ. సో, స్పెసిఫికేషన్స్‌లో చూసుకుంటే మాత్రము యూనిఎస్ఓసి వాళ్ళ T8300 5G ప్రాసెసర్ వస్తుంది. 6 నానోమీటర్ ప్రాసెసర్ అనమాట. G57 950M జీపీయూతో పాటు కూడా వస్తుంది. సో, యూనిఎస్ఓసి వాళ్ళ ప్రాసెసర్ ఏందంటే మాత్రమే కొంచెం స్లైట్‌గా హీట్ అనిపిస్తది. 4G ప్రాసెసర్ గురించి చెప్తున్నా. 5G ప్రాసెసర్ నేను చెక్ చేయలేను. అండ్ ఒకవేళ ఇట్లా మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే గిట్లా మీ ఒపీనియన్ కింద షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 6.9 ఇంచెస్ డిస్‌ప్లేతో హెచ్‌డీ రిజల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ ఇక్కడ చూసుకోవచ్చు. నాచ్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు నాచ్ డిస్‌ప్లే అనమాట ఇది. అండ్ కిందకొచ్చేసరికి 30 మెగాపిక్సెల్ కెమెరా, 2.5 అపర్చర్‌తో పాటు కూడా వస్తది. సింగిల్ ఫ్లాష్, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్స్ ఉంది. ఓకే బై యాక్సెప్టెడ్ నయం అనుకోవచ్చు. కొన్నిసార్లు ఏంది ఈ ప్రైస్ కేటగిరీ మీకు 5 మెగాపిక్సెల్ అట్లా ఇచ్చేటోళ్ళు 8 మెగాపిక్సెల్ ఇచ్చిర్రు యాక్సెప్టబుల్ అనమాట. 3 జాక్, సింగిల్ మైక్, డౌన్‌లోడ్ స్పీకర్స్ అయితే వస్తున్నాయి. ఓకే. ఇంకా అడిషనల్ ఇంకేమున్నాయి? వైఫై వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ ఇది 5G బ్యాండ్స్ కూడా వస్తున్నాయి. బ్లూటూత్ వర్షన్ 5.4తో పాటు కూడా వస్తుంది. ఎఫ్ఎం రేడియో ఉంది. లొకేషన్స్ చూసుకుంటే మాత్రమే జీపీఎస్, ఏజీపీఎస్, గ్లోనాస్, గైలెస్, బైజూస్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ టైపో ఎర్రర్ పడ్డట్టుంది. గ్లోనాస్ 2 సార్లు పడ్డది ఇక్కడ. నావిగేషన్ పొజిషన్స్ అక్కడ. అండ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో పాటు ఎస్డీ కార్డ్ పెట్టుకోవచ్చు. యూఎఫ్ఎస్ 2.2 సో LPDDR4X ర్యామ్, మల్టిపుల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్‌తో పాటు వస్తుంది. LPDDR4X ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో పాటు కూడా వస్తుంది. 210 గ్రామ్స్ వెయిట్ ఉంది. ఓకే. యాక్సెప్ట్ ఇక్కడ 600 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ వస్తుంది. కానీ ఛార్జింగ్ కూడా ఒక పెద్ద మైనస్ ఏంటంటే ఛార్జింగ్‌కి చాలా టైం పడతది. 600 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ అంటే మాత్రం చాలా టైం పడతది. గంట, గంటన్నర పట్టొచ్చు. ఇంకా ఎక్కువ పట్టొచ్చు. అండ్ రివర్స్ ఛార్జింగ్ అవసరం కూడా లేదు. 7.5 వోల్ట్ రివర్స్ ఛార్జింగ్ అంటారు. మేబీ టీడబ్ల్యూఎస్‌కి నెక్ బ్యాండ్స్ ఉంటాయి కదా! స్మార్ట్ వాచెస్ అవిటికి సరిపోతుండొచ్చు. ఓఎస్ చూసుకుంటే మాత్రం ఇంతకుముందుకు హైలైటెడ్ చెప్పినట్టు హైపర్ ఓఎస్ 3.0 కోసం బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 16 4 ఓఎస్ అప్‌గ్రేడ్స్ వస్తున్నాయి. 6 సెక్యూరిటీ ప్యాచెస్‌తో పాటు కూడా వస్తున్నాయి. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి. సెన్సార్లు చూసుకుంటే మాత్రం ఈ కంపాస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్ ఇవి వర్చువల్‌గా ఉన్నాయన్నమాట అవి.
అండ్ పర్చేస్ చేసుకోవడం మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ టైప్ సి కేబుల్ సిమ్ జెట్ గైడ్ డాక్యుమెంట్ వారంటీ కార్డ్తో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే రెడ్మీ A7 Pro 5G అవుతుంది. గుడ్ ఆప్షన్స్ అంటాను. ఇక్కడ ఆఫర్స్ గురించి అయితే వీళ్ళైతే మెన్షన్ చేయలేరు, అమెజాన్లో లిస్టింగ్ అయిపోయింది కాబట్టి. రెడ్మీలో ఇక్కడ కూడా ఆఫర్స్ గురించి కూడా వీళ్ళు ఏం మెన్షన్ అయితే ఏం చేయలేరు. డెలివరీ మెథడ్స్ అనే అయితే ఉంది, కార్డ్ ఆఫర్స్ గురించి ఏం మెన్షన్ అయితే చేయలేరు. ఇన్ కేస్ మీ దగ్గర ఆఫర్స్ అవైలబుల్ ఉంటే మాత్రం హైయర్ వేరియంట్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కి వెళ్ళండి. ఆఫర్ అవైలబుల్ ఉంటాయి. ఇట్లా కార్డ్ ఆఫర్స్ గానీ, డిస్కౌంట్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా. లేదంటే మాత్రమే 4 జీబీ అండ్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ సరిపోతది. మోస్ట్‌లీ ఇది కూడా ప్రిఫర్ చేయొద్దు. కానీ ఏం చేస్తాం, ఇప్పుడున్న ప్రైస్ ఇంక్రీజ్ కావడం వల్ల తీసుకోవచ్చు. నార్మల్‌గా అయితే 464 జీబీ ర్యామ్ వేరియంట్ మీకు ఆహ్, లైక్ 8500, 8000కి వచ్చే అవకాశం ఉంటదన్నమాట. సో, అక్కడ నుంచి చూసుకుంటే దగ్గర దగ్గర 4,000 ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది అనుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఎవరు తీసుకోవచ్చంటే మాత్రం ఎవరికైతే తక్కువ బడ్జెట్ ఉందో వాళ్ళకైతే తీసుకోమనేసి అయితే ఒక సలహా అయితే ఇస్తున్నా. సో, భయ్ ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించి నా ఒపీనియన్ చెప్పినాను. అండ్ కంటెంట్ యూస్‌ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అంటే మాత్రం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు వీడియో షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడి దాకా యువత చూసిపోయి వాళ్ళందరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.